ఇప్పుడు ఇండియాలో చూస్తే మన వాళ్ళు పరిగెడతారేమో దీని వెనక. మార్నింగ్ గైస్, ఈరోజు ఫ్రైడే. ఆల్రెడీ చెప్పే ఉంటా. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? పొద్దున్నే హాస్పిటల్. చెప్పాక నైట్ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళని తీసుకొని రావాలి. ఎమర్జెన్సీ లేదనేసి 3 గంటలు కూర్చోబెట్టారంట వాళ్ళని. వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి కుక్కగాడితో వాకింగ్కి వెళ్దాం. కాకపోతే ఈ ఎంట్రన్స్ పార్కింగ్ ఫస్ట్ 20 minutes ఫ్రీ అనమాట, తర్వాత పే చేయాలి. సో జస్ట్ మనం ఇప్పుడు పికప్పే కాబట్టి మనం పే చేసేది ఏమి ఉండదు. వాళ్ళు వచ్చారు కూడా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం ఈరోజు చేయాల్సిన పని కార్ వాష్ చేయడం అనమాట. మొత్తం దుమ్ము పట్టుకుపోయింది. ఇప్పుడే వచ్చాం ఇంటికి. తర్వాత వెళ్దాం కుక్కగాడితో వాకింగ్కి వచ్చా. టైం వచ్చేసి 7:50 అవుతుంది. 7:50. ఇంకా వెనక్కి వెళ్ళిపోయి మన ప్రాచ అంటే వర్క్, ఇక్కడ ప్రాచ అంటారు. సో మన వర్క్ మనం స్టార్ట్ చేయడమే. ఇవిగోండి విత్తనాల నుంచి ఇప్పుడు చిన్న మొక్కలైనవి, ట్యూలిప్స్. మా ఆవిడ కొద్దిగా చెట్లు మొక్కలు అంటే కొద్దిగా ఇష్టం. సో ఎంకరేజ్ చేస్తాం అంతే. మనం అట్ట పెంచలేంగా. టైం వచ్చేసి 12:30 అవుతుంది. లంచ్ టైం అనమాట. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కూడా ఏం తినలేదు. ఆనియాకి కూడా ఓపిక లేదని చేయడానికి. సో వెళ్ళిపోయి చైనీస్ తెచ్చుకుందాం. ఆల్రెడీ చూసే ఉంటారు మారవిల్స్ కా మార్కెట్. అక్కడికి వెళ్ళేసి చైనీస్ తెచ్చుకుందాం. వాతావరణం క్లైమేట్ వచ్చేసి సూపర్ ఉందన్నమాట. అంత బాగుంటుందండి? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. ఎలా అంటే అలా ఉంది. ఎండగాలేదు, చల్లగాలేదు, చలిగాలి, చిన్నగా నీట్గా సూపర్ ఎండ. అన్నట్టు మర్చిపోయా చెప్పడం, ఐప్యాడ్ అంతే ఓపెన్ చేసా. మళ్ళీ ఇప్పుడు మైక్రోవేవ్ కళ్యాణన్నకి వచ్చింది, అది ఇంకా పికప్ చేసుకోలేదు. పికప్ చేసుకొని కళ్యాణం వాళ్ళ ఇంట్లో ఓపెన్ చేద్దాం రేపు. పాల్ది ఇది డాష్ క్యామ్ ఉంది, కొత్త డాష్ క్యామ్ ఒకటి ఆర్డర్ చేశా. అది కూడా ఈరోజు వచ్చింది. సో అక్కడేందో అడ్డదడ్డంగా కారు పెట్టారు. రివర్స్ వచ్చేటప్పుడు ఉంటే చూపిస్తా. యాక్సిడెంట్ అయినట్టుంది. BMW అను ట్రక్. BMW వాడు వెనక్కి రివర్స్ తిరిగి ఉన్నాడు. మరి అట్ట యాక్సిడెంట్ అయిందా? ఇండియాలో వచ్చినట్టు ఇక్కడ ఇంకా గ్యాస్ కొరత రాలేదు. సో రెస్టారెంట్లన్నీ నార్మల్గా నడుస్తున్నాయి. రాకూడదనే కోరుకుంటున్నా. మరి ఇండియాలో అంత ఫాస్ట్గా ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు. చాలా చూస్తున్నా, ఇది కట్టెల పొయ్యిల్లో వండుకోవడం ఏంటో వింత వింత జరుగుతుంది. కోవిడ్ రావడం ఏంటో, ఇదేందో కట్టెల పొయ్యిలు ఏందో. మాకు రష్యా యుక్రెయిన్ యుద్ధం అప్పుడే గ్యాస్కి ఇదేం కాలేదు, మరి ఇప్పుడు కాదు అనుకుంటున్నా. లెట్స్ సీ. ఇదే మారవిల్స్ కా షాపింగ్ మాల్. ఇక్కడ పెద్దది ఉండేది చైనా వాళ్ళది, అంతా తగలబడిపోయింది. అంతకుముందు చెప్పాను వీడియోలో. అందుకని ఇప్పుడు షెడ్లు వేసి కూర్చుంటున్నారు. మళ్ళీ కడతారంట, ఇప్పుడు కడతారో తెలియదు. కట్టాక చూపిస్తాం. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ డెలివరీ తీసుకెళ్ళడానికి వచ్చాం. Poproszę ryż smażony kurczak. Okej. Ostro. Udon wołowina, makaron. Okej. Średnio ostro. Okej. I gorąco półmisek wołowina. అంతా వియత్నాం వాళ్ళు ఎప్పుడో వచ్చారు. వియత్నాం వారు అప్పుడు అంతా ఇక్కడ సెటిల్ అయిపోయారు. 3rd జనరేషన్ రన్ అవుతుంది ఇక్కడ. ఇక్కడికి వచ్చి సెటిల్ అయిన అవుతుందో అది. 2nd జనరేషన్ కూడా అయిపోయింది. 3rd జనరేషన్ స్టార్టింగ్. మన వాళ్ళు తక్కువలే ఇక్కడ. యూఎస్లో ఉన్నంత ఇక్కడ ఉండరు. మేము పోలాండ్ వచ్చినప్పుడు ఇది చాలా చీపు. ఎంత 10కి 12కి దొరికేది. ఇప్పుడు 28, 29 అయింది. సో 10 yearsలో 3 times అయింది. నేను ఈ ఏరియా వచ్చినప్పుడు ఈ వెనకున్న ఈ అపార్ట్మెంట్లు ఏమీ లేవు. బస్సులు వచ్చినాయి, బస్సులు తిరుగుతున్నాయి. రేపు ట్రామ్ లైన్ వేస్తారంట. అంత డెవలప్ అవుతుంది ఫాస్ట్గా. డెవలప్ 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 డెవలప్. వర్క్ అయిపోయింది. సినిమాకి వెళ్తున్నాం.
ఇంగ్లీష్ మూవీ ద బ్యాటిల్ ఆఫ్టర్ బ్యాటిల్ ఏదో మొత్తానికి ఇంగ్లీష్ మూవీ మనం పాస్ కొన్నాం అనమాట ఈరోజు. ఇక్కడ సినిమా సిటీలో 1000 అదే 1100 కడితే 1100 రూపాయలు కడితే నెలకి అన్లిమిటెడ్ సినిమాస్ అనమాట. సో కట్టాం ఈరోజే. నెక్స్ట్ మళ్ళీ తెలుగు సినిమాలు ఉన్నాయిగా, దానికి పనికి వచ్చిద్దని లెట్స్ గో టు మూవీ. దానికంటే ముందు కళ్యాణం వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన పికప్ చేసుకుని వెళ్ళిపోదాం. మనం ఆర్డర్ చేసిన 2 కొరియర్లు వచ్చినాయి అనమాట. రేపు పికప్ చేసుకుందాం. ఈరోజు కొంచెం కష్టమే, టైం లేదు కదా. ఇక్కడ డబ్బాలో పికప్ అనమాట. మైక్రోవేవ్ అయినా ఏదైనా డబ్బాలోనే ఉంటుంది. వచ్చేసాం కళ్యాణ్ వాళ్ళ ఇంటికి. మన కారు ఇక్కడ పార్క్ చేసాం. ఇప్పుడు మనం సినిమాకి వెళ్దాం. ఒక్క నిమిషం అలాగా హాయ్ చెప్పేసి, హాయ్ చెప్పేదే ఉంది, లాక్ రావడమే. ఇట్స్ మూవీ టైం గైస్. పెట్రోల్ అరిపేస్తున్నారు మా దగ్గర, మీ దగ్గర గ్యాస్ అరిపేస్తున్నారు. సరిపోయింది అన్న. ఏంది విస్కీ వాసన వస్తుంది కారులో? వెనక యాపిల్ షోరూంలో కొత్తగా వచ్చిన ల్యాప్టాప్ చూసా. అది చాలా చిన్నగా ఉంది, మనకి సెట్ కాదు. సో లైట్ తీసుకున్నాను. ఎయిర్ తీసుకోవాలి అని ఐప్యాడ్ ఉందిగా, నేను ఎయిర్ తీసుకుంటే. చూద్దాం. వచ్చేసాం సినిమా సిటీకి. ఈరోజు ఫ్రీ బీస్ వచ్చేసి పర్ఫ్యూమ్ లేనా చెన్నయ్య వాడు కింద పోసాడు. అన్ని తుడిచి 5 పర్ఫ్యూమ్లు కుదిరిన నేద్దాం పాకెట్లలో. సినిమా సిటీ ఏదైనా సరే ముందు మనం సుస్సు కొట్టాల్సిందే. సుస్సు కొట్టకుండా సినిమాకి వెళ్తే ఇక్కడ బ్రేక్ ఉండదు, మధ్యలో రావాలి సినిమాలో నుంచి. ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాకి మేము సినిమా హాల్కి వచ్చి సినిమా చూసాం. అది అట్టుంటుంది మధ్యతో ప్లానింగ్. ఏంది ఇది 3 గంటలు లేదా అనేది. సినిమా బాగుందని తీసుకొచ్చా, ఓటీటీని కాదు. హైలైట్ ఏంటంటే నువ్వు నిద్రపోకుండా చూద్దాం. కొంచెం స్లో సినిమా. సినిమా బాగుంది, సినిమా బాగుంది. కళ్యాణ్ బాయ్. కళ్యాణ్ కారు నడిపితే మామూలుగా ఉండదు, ప్యాంట్ అంతా తడిసిపోయింది. పక్కనే మొత్తం కూడా చూసుకోడు ఆయన. ఇంటికి వెళ్ళిపోదాం మనం. ఇక ఈరోజు చాలా లేట్ అయింది.